నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్ నేను గీతిక ఇక డీటెయిల్స్ చూద్దాం విజయవాడలో భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి 5 రోజుల పాటు విరమణ కార్యక్రమాలు జరగనున్నాయి దీక్ష స్వీకరించి 41 రోజులు గడిచిన తర్వాత ఇరుముడితో ఇంద్రకీలాద్రికి చేరుకొని భవానీ అమ్మవారిని దర్శించుకొని హోమగుండంలో ఇరుముడిని సమర్పిస్తారు ఈ ఏడాది 6 నుంచి 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామంటున్న దుర్గగుడి ఈవో శ్రీను నాయక్ తో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం అంటే యువ గారు ఉన్నారు చెప్పండి ఈ సంవత్సరం భవానీ దీక్షలు ఎలా జరగబోతుంది ఓం శ్రీ కనకదుర్గాయ నమః మనకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజులు ఈ భవానీ దీక్ష విరమణ 25 ఈ రోజు నుంచి చాలా దిగ్విజయంగా అగ్ని ప్రతిష్టాపనతోటి 6:30 గంటలకు స్టార్ట్ అయింది భక్తులు కూడా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వచ్చిన భక్తులు వచ్చినట్టుగా నదీ స్నానం చేసుకొని అదేవిధంగా కొండ చుట్టూ కూడా అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఎలివేటెడ్ మనకి ఏదైతే మన వినాయక మందిరం దగ్గర నుంచి క్యూ కాంప్లెక్స్ స్టార్ట్ చేశామో క్యూ అక్కడ నుంచి విదిన్ 30 మినిట్స్లో అమ్మవారి దర్శనం అయిపోయి నేరుగా కొండ మీద నుంచి మన శివాలయం రాయభారం మెట్ల మీదుగా దిగి వెంటనే ఇరుముడి ప్రాంతానికి వెళ్ళి ఇరుముడి మొత్తం కూడా అక్కడ విప్పజేసేసి కిందికి వచ్చి హోమగుండంలో నేతి కొబ్బరికాయ వేసిన తర్వాత నీళ్ళ కొబ్బరికాయ అమ్మవారికి కొట్టిన తర్వాత వెనక్కి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించి ప్రశాంతంగా కిందికి వచ్చి ఇక్కడ వారికి కావలసిన లడ్డు ప్రసాదం ఎందుకంటే ఎంతో పవిత్రంగా 41 రోజులు వాళ్ళు ఆ యొక్క దీక్ష మాల వేసుకున్న తర్వాత గ్రామంలో కావచ్చు కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు స్నేహితులు బంధువులు వెళ్ళేటప్పుడు మేజర్గా మనకు లడ్డు ప్రసాదం తీసుకొస్తారు అందుకని ఈసారి ప్లాన్ చేసి ముందుగానే 10 లక్షల లడ్డు ప్రసాదంలో మొదటి రోజు నుంచే స్టాక్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో 8వ తారీఖు నుంచే ఈ ప్రొడక్షన్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు చూస్తున్నారు భక్తులందరూ కూడా దాదాపు ఒక్కొక్కరు 5-10 బాక్సులు తీసుకెళ్తున్నారు సో ప్రతి సంవత్సరం కూడా ఈ లడ్డు కొరత వల్ల కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు భవానీ భక్తులు అనుకున్నన్ని లడ్డులు మాకు ఇవ్వలేకపోయారు అని కానీ ఈసారి ఆ యొక్క కొరత లేకుండా ఆ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నాము ఇంకా రాబో 4 రోజులు ఉంది కాబట్టి అప్పటికి కూడా కొరత లేకుండా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంటే చూడొచ్చు దసరా ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మీ నేతృత్వం సక్సెస్ కూడా అయినాయి అంటే ఇప్పుడు కూడా అంత భారీగా ఏర్పాటు చేశారు అంటే సుమారు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది దసరా శరన్నవరాత్రి వేడుకలకు సంబంధించి దాదాపుగా జిల్లా యంత్రాంగం అంతా మరియు మా పై అధికారులు సెక్రటరీ స్థాయి కమిషనర్ స్థాయి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కార్యాలయం నుంచే ముందు నుంచి కూడా పరిశీలి చేస్తున్నారు సూపర్వైజ్ చేస్తున్నారు సో అందువల్ల వారి గైడెన్స్లో మేము సక్సెస్ చేయగలిగాం అదేవిధంగా ఈ మన భవానీ దీక్ష విరమణ కూడా అదే స్ఫూర్తితో ఆ యొక్క దానికన్నా ఇంకా రెండింతలు విజయవంతం అవ్వాలని చెప్పేసి సేమ్ అదే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మరియు మన విఎంసీ గారు మేము దేవాలయము మళ్ళీ ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకారంతో వారి యొక్క కోఆర్డినేషన్తో ఈ యొక్క భవానీ దీక్షలు కూడా కంప్లీట్ అవుతుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ మంది అనుకుంటున్నారు గత సంవత్సరం 3,80,000 మంది 5 రోజుల్లో కలిపి వచ్చారు ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనాతోనే మేము అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము వచ్చే భక్తులు కూడా ఈరోజు ఉదయం నుంచి దాదాపుగా కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నారు అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది ఏర్పాట్ల గురించి కావచ్చు ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు అన్నప్రసాదం గురించి కావచ్చు దర్శనం గురించి కావచ్చు క్యూ లైన్ గురించి కావచ్చు ఇక్కడ త్రాగునీటి వసతి గురించి కావచ్చు ఇక్కడ ఏదైతే టాయిలెట్ ఫెసిలిటీ గురించి కావచ్చు అన్ని రకాలుగా డైరెక్ట్గా భక్తుల దగ్గరికే వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇంకా ఏమైనా వాళ్ళు సలహాలు ఇచ్చినా మనకు ఏదైనా చెప్పినా వెంటనే దాన్ని ఖచ్చితంగా మార్చుకొని వారికి ఇంకా వెసులుబాటు చేసేటట్టు చేస్తున్నాం అంటే మొట్టమొదటి చూసుకుంటే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశాము ఇప్పటికే చూసుకుంటే 10 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో వచ్చాము ఇంకో 4 రోజులు ఉండి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు కూడా ఇస్తున్నాము గతంలో అయితే లడ్డూలు మనిషికి 2 లడ్డూలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అయితే నేడు ఎన్ని బాక్సులు కంటే అన్ని బాక్సులు కూడా ఇస్తున్నాము ఏదైనప్పటికీ కూడా దసరా ఉత్సవాల సక్సెస్ నేపథ్యంలో అంత భారీ స్థాయిలోని ఈ ఏర్పాట్లు కూడా చేశామని దేవస్థానం అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్ హెచ్ఎం టీవీ